కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులవుతోంది. కొత్త ప్రభుత్వ పాలనలో జిల్లాకు ఒనగూరింది ఏమిటి అని పరిశీలించడానికి 100 రోజులన్నది అత్యంత స్వల్ప సమయం. నిజానికి ఇంత స్వల్ప వ్యవధిలోనూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తిరుపతి జిల్లాకు భారీ లబ్ధి కలిగిందని చెప్పాలి. తిరుపతి జిల్లాలో గత నెల 19వ తేదీన పర్యటించిన సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో 1570 కోట్ల పెట్టుబడులతో 16 పరిశ్రమలు ప్రారంభించారు. వీటి ద్వారా 8680 ఉద్యోగాలు యువతకు లభించాయి. మరో 900 కోట్ల పెట్టుబడులతో 8 పరిశ్రమల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వీటి ద్వారా మరో 2760 ఉద్యోగాలు జిల్లాకు రానున్నాయి. వీటికి భూముల కేటాయింపు, ఇతరత్రా అనుమతుల ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలోనే మొదలు కావటం వల్ల వాటిని పరిగణలోకి తీసుకోకపోయినా సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో కొత్తగా 1213 కోట్ల పెట్టుబడులతో 5 పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదుర్చుకోవటం మాత్రం కూటమి ప్రభుత్వ పాలనలో జిల్లా కొనగూరిన తొలి ప్రయోజనంగా భావించాల్సి ఉంది. నిజానికి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 69 రోజులు మాత్రమే గడిచింది. ఆ స్వల్ప వ్యవధిలోనే జిల్లాకు భారీగా ప్రయోజనాలు కలిగించటంలో సీఎం చంద్రబాబు సఫలీకృతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2.71 లక్షల మంది పేద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్నారు. 2014కు ముందు వీరికి నెలవారీ కేవలం 200 రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి 2000కు పెంచారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తొలి ఏడాది మినహాయించి తదుపరి 4 ఏళ్లలో ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ వచ్చి ఎన్నికల ఏడాదిలో 3000 చేసింది. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు తమ ప్రభుత్వం ఏర్పడితే నెలవారీ పెన్షన్ను 4000కు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆయన సీఎం హోదాలో తొలి సంతకం పెన్షన్ పెంపు ఫైల్పై చేశారు. దీనివల్ల జిల్లాలోని 2.71 లక్షల మంది పేద లబ్ధిదారులకు నెలకు 27.41 కోట్ల చొప్పున అదనపు లబ్ధి కలుగుతోంది. తొలి 100 రోజులను పరిగణలోకి తీసుకుంటే కూటమి ప్రభుత్వ ఏర్పాటు కారణంగా 2.71 లక్షల మందికి 3 నెలల్లో 82.23 కోట్లు అదనంగా లబ్ధి చేకూరింది.